దినాలు 7 దినాలు వివాహం కాబట్టి ఆ 7 దినాల వివాహంలో ఫిలిస్తీన్లు మరి తన మామ అయినటువంటి తిమ్నాతీయుడైనటువంటి అతను కొంతమంది ఒక 30 మంది ఫిలిస్తీన్లని సంసోను దగ్గర పెట్టడం, ఆయన ఒక ఇప్పుడు కథ వేయటం, ఆ ఇప్పుడు కథ భావం వాళ్ళు చెప్పలేకపోవటం, తర్వాత భార్యను బెదిరించడం, ఆ ఇప్పుడు కథ భావం తెలుసుకొని వారికి చెప్పడం, తర్వాత భార్య మీద సంసోను కోప్పడి వెళ్ళిపోవటం. ఇదంతా 14 అధ్యాయం ఉంటుంది. అలాగే 15 అధ్యాయంకి వచ్చేసరికి కొన్ని దినములైన తర్వాత తరలా భార్య మీద కోప్పడి వెళ్ళిపోయాడు కదా, మరలా రాడేమని అనుకొని ఏం చేస్తాడు, తన మామ ఏం చేస్తాడంటే తన స్నేహితుడికి ఇంకో వేరే ఒకళ్ళకి తన భార్యనిచ్చి వివాహం చేయటం జరిగింది. తన భార్యనిచ్చి వివాహం చేయటం వలన మరల కొంతకాలానికి గోధుమల కోతకాల సమయంలో ఒక మేకపిల్లని తీసుకొని సంసోను గారు మామ ఇంటికి వస్తాడు. మామ ఇంటికి వచ్చేసరికి మామ అడ్డుపడతాడు ఇంట్లోకి వెళ్తుంటే. నీ భార్యను వేరే ఒకరికి ఇచ్చి వివాహం చేశాను, నీకు ఇంకా కావాలి అనుకుంటే తన చెల్లిలో ఉంది, ఆమె కన్నా చక్కనిది, ఆమె వివాహం చేసుకో అంటే ఇక సంసోను గారికి బాగా కోపం వచ్చి అసలు నేను ఫిలిస్తీన్లకు హాని చేయకపోతే నేను నిరపరాధిని అని చెప్పని, హాని చేస్తేనే అపరాధిని అని చెప్పని ఎమ్మటనే పోయి ఒక 300 నక్కలను పట్టుకొని దాని ఒక తోక చుట్టూ ముడివేసి ఆ తోక మధ్యలో దివిటీలు పెట్టి ఆ ఫిలిస్తీన్ల యొక్క చాలలోకి వదలడం జరిగింది. ఆ ఫిలిస్తీన్ల యొక్క పొలాలు మొత్తం కాలిపోవటం జరిగింది. కాలిపోయిన తర్వాత వాళ్ళందరూ మరి ఎందువలన ఇవన్నీ జరిగినాయి అంటే పలానా తిమ్నాతీయుడైనటువంటి అల్లుడు సంసోను ఇదంతా చేశాడు, తన భార్యను వేరే ఒకరికి ఇచ్చి వివాహం చేశాడు, అందుకని కోప్పడి ఆయన ఈ విధంగా చేశాడని అనగానే వెంటనే వారు మరి సంసోను మీద పడటం, సంసోను గారు వచ్చి వారి యొక్క కాళ్ళు చేతులు ఎరగొట్టడం అనేది జరిగింది. జరిగి తర్వాత యెరూషలేము పోయి ఒక కొండ దగ్గర ఉంటే ఇక ఫిలిస్తీన్లు అందరూ వచ్చి ఇక యోధా వారి మీద దోచుకోవటం ప్రారంభిస్తే, ఎందుకు మమ్మల్ని దోచుకుంటున్నారంటే సంసోను మమ్మల్ని ఈ విధంగా చేశాడంటే సంసోను మేము అప్పచెబుతామని చెప్పని సుమారు ఒక 3000 మంది పోయి ఒక బండ సందులో ఉన్నటువంటి ఆ సంసోనుని మరి ఫిలిస్తీన్లకు అప్పచెప్పడం జరిగింది. ఫిలిస్తీన్లకు అప్పచెప్పగానే వీళ్ళు ఆనందంగా సంతోషంగా సంసోను మాకు దొరికాడు అని చెప్పి వెళ్తున్నటువంటి క్రమంలో సంసోను బలం పుచ్చుకొని ఆ తాళ్ళన్నీ మరి తెగ్గొట్టి ఒక గాడిద యొక్క పచ్చిదవడ ఎముక తీసుకొని సుమారుగా 1000 మందిని చంపినట్టు సందర్భం మనం నేర్చుకున్నాం. ఒక పచ్చిదవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అలాగే తర్వాత దప్పికొన్నాడు, దేవుడికి ప్రార్థన చేసాడు, వెంటనే ఒక లోయలో ఒక చీల్చాడు, నీరు వచ్చింది, తాగాడు, ప్రాణం నెమ్మదించింది. ఇంతవాటికి 15 అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 16 అధ్యాయం యొక్క సంసోను గారి యొక్క జీవితానికి క్లైమాక్స్ మరి యొక్క 16 అధ్యాయం చూడగలిగితే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యొకతను చూసి ఆమె యొద్ద చేరెను. ఇతనికి పెళ్ళి ఇక భార్య లేదు కాబట్టి, భార్య చనిపోయింది కాబట్టి ఇక వేరే ఒక స్త్రీలతో మామూలుగా వేశ్యల దగ్గరికి వెళ్ళటం అనేది ఇక అలవాటు వెళ్తున్నాడు. తర్వాత సంసోను గాజా ప్రాంతం మనం అది ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతం. నేడు ఆ ప్రాంతం పాలస్తీనాలో ఉంది. ఇస్లాం వారు దాన్ని స్వాధీనపరుచుకొని ఉన్నారు. నేడున్నటువంటి కాలంలో కూడా ఆ గాజా పట్టణం కావాలని ఇజ్రాయేలీలు పాలస్తీనా వారి మీద యుద్ధం చేయటం కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. గాజా గురించి నేడు కాలంలో చాలామందికి తెలుసు, ఎందుకంటే యెరూషలేముకి పాలస్తీనాకి యుద్ధం జరుగుతున్న కారణం ఏంటంటే గాజా పట్టణం గురించే. మరి అది భూమి మీద ఉందంటే ఉంది, బైబిల్లో ఉందంటే ఉంది, బైబిల్లో ఉంది. ఆ పట్టణం నేటికి యుద్ధాలు జరుగుతున్నాయి అంటే బైబిలు నిజమైన దైవ గ్రంథం అని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు గాజాకు వెళ్తున్నాడు సంసోను. వెళ్ళాడు, ఒక వేశ్యను చూశాడు. ఆ గాజా ప్రాంతం కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది, మన మ్యాప్లో కూడా కనబడుతుంది. సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆయనకి వెళ్ళాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అది ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతం. ఫిలిస్తీన్లు ఉండేటటువంటి ప్రాంతం అది. గాజా ఒక ముఖ్య పట్టణంగా ఉంది. ఆ పట్టణంలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. పట్టణాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి పట్టణానికి మనం ఇంటికి ప్రహరీ ఏ విధంగా అయితే కట్టుకుంటామో అలాగే వారు
పట్టణాలకి ప్రహరీలు కట్టుకుంటారు. ఒక చైనా ఓ దేశానికి ఎవరు రాకుండా, శత్రువులు ఎవరు రాకుండా చైనా తన చుట్టూ, దేశం చుట్టూ గోడ కట్టుకుంది. అంటే గోడ అంటే ప్రహరీ గోడ, ప్రహరీ టైప్ అనమాట. మనం ఇంటికి చుట్టూ ఏమీ రాకుండా ప్రహరీ గోడ ఏ విధంగానైతే కట్టుకుంటామో అలాగే వారు దేశానికి గోడ కట్టుకున్నారు చైనా వారు. అలాగే గాజా వారు కూడా చుట్టూ తమ ప్రాంతం చుట్టూ ఒక గోడ ప్రహరీ కట్టుకొని అందులోనికి ఎవరు రాకుండా ఒక పెద్ద ద్వారాలు ఉంటాయి, పెద్ద గేట్లు ఉంటాయి. ఆ గేట్లు అంటే ఇక సంసోను ఫిలిస్తీ ప్రాంతంలోకి వచ్చాడు. ఫిలిస్తీన్ల యొక్క ఆలోచన అంతా, ఫిలిస్తీన్ల యొక్క కన్నంతా ఎవరి మీద ఉందంటే సంసోను మీద ఉంది. మామూలుగా ఇబ్బంది పెడతలా ఒక్కడే. మళ్ళీ పైగా ఇజ్రాయేలీలని ఫిలిస్తీన్లు వెళ్తున్నటువంటి కాలం అది. కానీ ఒక్కడే వస్తున్నాడు, మామూలుగా ఫైట్ చేస్తున్నాడు. అసలు వారు గెలవలేకపోతున్నారు. 1000 మంది పైగా చంపేస్తున్నాడు. నక్కలని తోకలు ముడేసి చాలలోకి వదిలాడు. ఒక్కొక్కరి యొక్క కాళ్ళు చేతులు ఎరగొడుతున్నాడు. అసలు వీళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు సంసోను. అసలు ఇది ఏ విధంగానైనా కానీ నేను పట్టుకొని చంపాలి అనేటటువంటి ఆలోచనలో ఫిలిస్తీన్లు ఉన్నారు. ఈయనేమో అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి పోయి ఆ ఫిలిస్తీన్ ప్రాంతంలోనికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ ఒక వేశ్య గృహంలో చేరంగానే, వేశ్య దగ్గరికి వెళ్ళంగానే ఇంకేముంది వాడు దొరికాడని చెప్పని, మరి ప్రహరీ ఉంటుంది కదా, పట్టణానికి చుట్టూ ప్రహరీ ఉంటుంది కదా, ఆ యొక్క ప్రహరీకి గేట్లు ఉంటాయి కదా, ముందు ఆ గేట్లన్నీ మూసేయండి అని చెప్పని గేట్లు మూసేపిస్తారు. సంసోను ఇక దొరికాడు, వేశ్య దగ్గరికి వచ్చాడు. ఇక అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. పట్టణపు ద్వారము అంటే పట్టణానికి ప్రహరీ ఉంటుంది. ఆ ప్రహరీకి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని మూయటం తీయటం గేట్ల ద్వారా చేస్తూ ఉంటారు. ఆ ద్వారం వద్ద ఎక్కడికి వెళ్ళరు, బయటికి వెళ్ళాలంటే ఆ ద్వారం దగ్గరికి రావాలి. ఆ ద్వారం దగ్గర మాటు వేసి ఉన్నారంట. అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి ఏం చేశాడు? మధ్యరాత్రి లేచిపోయాడు సంసోను. మధ్యరాత్రి లేచి ఏం చేశాడు? మధ్యరాత్రి లేచి ఈయన యొక్క విచిత్రంగా ఉంటాయి ఆయన యొక్క పనులన్నీ చూడగలిగితే. మధ్యరాత్రి లేచాడు. లేచి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతో వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండనకు వాటిని తీసుకొని పోయాను. వామ్ము, ఇదే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది పెద్ద ద్వారబంధకాలు ఉంటాయి. ఒక పట్టణాన్ని కవర్ చేయడానికి ప్రహరీకి ఒక పెద్ద గేట్లు పెడతారు. సామాన్యంగా ఉండవు. ఒక రాజుకోటలోకి మరి లోపలికి వెళ్ళాలంటే ఒక గేట్లు ఉంటాయి, పెద్ద పెద్ద గేట్లు. అసలు మనం ఒక తలుపును ఊడబెరగటానికే మన వల్ల కాదు. కానీ అంత పెద్ద ద్వారబంధకాలు ఏం చేశాడు? సరే పీకేసి ఆడ పడేసి ఆయన వెళ్ళిపోయాడని అనుకుంటే మనం అంత ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరమే లేదు. అసలు అది ఆ ద్వారబంధకాలు 2టిని పీకేసి ఒక అడ్డకర్ర మీద వేసుకొని అడ్డకర్రతో రెండింటిని బెరికించి ఆ 2టిని భుజం మీద పెట్టుకొని హెబ్రోను ఎదురుగా ఉన్న కొండ మీదకి వెళ్ళాడంట. అసలు ఎంత బరువు ఉంటాయి అయ్యి. అసలు పీకటమే అది ఒక ఆశ్చర్యం. పైగా ఆ పీకినటువంటి ఆ ద్వారబంధకాలు 2టిని భుజం మీద పెట్టుకొని కొండ మీద, హెబ్రోను ఎదురు ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళాడంట. అక్కడ పడేసి వెళ్ళొచ్చు కదా. కానీ ఆయన యొక్క బాహుబలం, ఆయన ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత శక్తిని సంసోనుకి ఇచ్చాడో మనకి అర్థమవుతున్న ఈ యొక్క మాటలను. హెబ్రోనుకు ఎదురుగానున్న కొండనకు వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమో ఇంకా వస్తాడు, సంసోను వస్తాడు అని చెప్పని మాటు వేసి కూర్చున్నారు. ఈయనేమో ద్వారబంధకాలను మొత్తాన్ని ఓడబీకి భుజాన్ని పెట్టుకొని హెబ్రోను ఎదురుగా ఉన్నటువంటి కొండ. హెబ్రోన్ అంటే సామాన్య దూరం కాదు. మరలా గాజాకి హెబ్రోన్కి చాలా దూరం. సరే ఆడదాకా మోసుకొచ్చాడు అనుకుంటే, సరే హెబ్రోన్ వచ్చుకోండి, మరలా
కొండ మీదకి వెళ్ళిపోయాడంట. చూడండి ఎంత బలం కలిగినటువంటి వాడిగా మరి సంసోను మనకు కనబడుతున్నాడు. మనం సంసోను జీవితాన్ని నేర్చుకునేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి అసాధ్యమైనట్టుగా ఉంటాయి ఆయన యొక్క చేసేటటువంటి పనులు, కానీ దేవుడు అంత శక్తిని సంసోనుకి ఇచ్చాడు. రైట్. ఇప్పుడు 4వ వచనం ఈ యొక్క కథలో కథ కాదు, ఈ స్టోరీలో సంసోన్ గారి యొక్క స్టోరీలో మలుపు తిరిగినటువంటి సంఘటన 4వ వచనం. తర్వాత షోరేకు, అక్కడేమో గాజాలో వేష దగ్గరికి వెళ్ళాడు. తర్వాత షోరేకుకి వచ్చాడు. షోరేకు లోయలో దెలీలాను స్త్రీని మోహించగా, ఇదే పనేక, రెండో పని లేదు. దెలీలా అనే స్త్రీని మోహించగానే ఫిలిస్తీన్లు వచ్చేసాడు. అమ్మటిని ఏడకొచ్చారు, దెలీలా దగ్గరికి వచ్చేసారు. ఇక వాళ్ళు భౌతికంగా తమ యొక్క బలాన్ని ఉపయోగించి కానీ, తమ యొక్క సైన్యాన్ని ఉపయోగించి కానీ సంసోన్తో ఎదుర్కొనలేకపోతున్నారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఆయన మామూలు బలవంతుడు కాదు. అసలు గాడిద పచ్చిదావడం ఎముకతో 1000 మందిని చంపాడంటే, 1000 మందిని చంపినటువంటి వ్యక్తితో డీల్ చేయాలంటే చాలా కష్టం. వీళ్ళు యొక్క కుతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఈ స్త్రీల దగ్గరికి వెళ్ళటం, ఆ స్త్రీని ఏదో విధంగా, ఇప్పుడు దెలీలా అనేటటువంటి స్త్రీని మోహించి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆమెను వీళ్ళు లాలన చేసి, ఎవరు? ఫిలిస్తీన్లు. ఆ సంసోను యొక్క బలం ఎక్కడ ఉంది? ఆ సంసోను యొక్క బలం ఎందులో ఉంది? ఏ విధంగా చేస్తే మేము ఆయన్ని జయించగలము, ఆయన బలం ఏ విధంగా పోతుంది అనేటటువంటి విషయాలు నువ్వు అతన్ని అడిగి తెలుసుకుంటే, మేము మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు వచ్చి 1100 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పని ఆ స్త్రీతో కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. ఎవరితో? దెలీలాతో. ఎందుకు? సంసోను యొక్క బలం ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకోవాలి. సంసోను బలం ఎక్కడ ఉంది, ఏ విధంగా చేస్తే మేము ఆయన్ను జయించగలము, అతను మాకు బందీగా ఉండగలడు అనేటటువంటి ఆలోచన చేసి దెలీలా దగ్గరకు వచ్చి వారు అడగటం జరుగుతుంది. అడగంగానే ఇక్కడ స్త్రీలోలుడైపోయాడు కదా సంసోన్ గారు. ఇక పైగా ఆశ పెట్టారు ఆమెకి. ఏంది? 1100 వెండి నాణ్యాలు. అమ్మో, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగే ఒకరు కాదు, ప్రాంతాలు, ఒక ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం, మన మండలంలో గ్రామాలు వేరుగా ఉంటాయి. అలాగే ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వారు మీకు 1100 వెండి నాణ్యాలు ఇస్తారు అని చెప్పడం జరిగింది. 30 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్ముకున్నాడు ఇస్కరియోతు యోధ. వీళ్ళు 1100 వెండి నాణ్యాలు ఇస్తామంటున్నారు. అసలు ఎంత గొప్ప ధనం అంటే, ఇప్పుడు మామూలుగా ఎవరన్నా వాంటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ మీద ఎంత అని వారిని పట్టిస్తే ఎంత బహుమతి అనేటటువంటి ప్రకటనలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే సంసోన్ గారి మీద అంతకు మించినటువంటి 1100 వెండి నాణ్యాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగే ఒకరు కాదు, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు ఉంటే ఆ నాయకుడు వచ్చి 1100 వెండి నాణ్యాలు ఇవ్వటం జరుగుతుంది. ఇస్తామని చెప్పి ఒప్పుకోవటం ఆశ కలిగింది దెలీలాకి. ఏదో ఒక విధాన సంసోన్ యొక్క బలం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని సంసోన్ని లాలన చేయటం ప్రారంభించింది. సంసోన్ ఏమో ఆ స్త్రీ యొక్క మాయలో, మోహంలో పడిపోయి ఉన్నాడు. ఏమని అడుగుతుంది? నీ యొక్క బలం ఎందులో ఉంది? నేను ఏ విధంగా నిన్ను బంధించవచ్చు అని అంటే, మొట్టమొదటిసారేమో ఇదిగో నిర్వంజ సువ్వలు తీసుకొచ్చి బంధిస్తే నేను బందీనవుతానని చెప్పని చెబుతాడు. వెంటనే వాళ్ళు పక్కనే ఉంటారు కదా, ఆ సువ్వలను తీసుకొచ్చి ఆయన బంధించేసరికి తర్వాత టెస్ట్ చేయటం, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు, తప్పించుకో అని చెప్పి అనగానే ఆయన మొత్తాన్ని ఆ సువ్వలన్నింటినీ విరబిక్కొని వెళ్ళిపోవటం. తర్వాత నువ్వు నన్ను మోసం చేసేవు సంసోను, నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పిన ఆ స్త్రీ మరలా సంసోన్ని బాధ పెట్టినప్పుడు కొత్తగా పేరినటువంటి తాళ్ళతో నన్ను కట్టివేస్తే నా బలం పోతుందని చెప్పటం. వెంటనే కొత్తగా తాడినటువంటి పేరుని తాళ్ళు తీసుకొచ్చి శుభ్రంగా కట్టేయటం. మరలా టెస్ట్,
అదిగో సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అని వెంటనే ఆ తాళ్ళన్నీ ఆయన తెంపుకొని అగ్ని వలె ఆ తాళ్ళన్నీ కాలిపోతాయి, వెళ్ళిపోతాడు. మరలా మూడోసారి నువ్వు నన్ను మరలా బాధ పెట్టావు, అసలు ఎందుకు అంటే ఎంత ఈ విధంగా ఆమె దెలీలా సంసోను అడుగుతుంటే ఎందుకు నా బలం గురించి అడుగుతుంది, ఈ విధంగా ఎందుకు అడుగుతుంది? శత్రువుతో ఆల్రెడీ శత్రుత్వం ఉంది. ఒక వర్గంతో శత్రుత్వం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ ఆ స్త్రీ యొక్క మోహంలో పడిపోయి సంసోను ఇక అడుగుతుంది చెబుతున్నాడు మరలా ఏం చెబుతున్నాడు, మరలా తాళ్ళు తెగిపోయి మరలా నువ్వు మోసం చేసేవాట, మరలా అంటే ఇదిగో నా తలకున్నటువంటి జుట్టు ఉంది కదా 7 జడలు అల్లిన 7 జడలు వెళితే నా బలం పోతుందంటే మరలా 7 జడలు అల్లి ఒక మేకులు దిగేసి ఆ జడలకి దిగేయటం వలన వెంటనే దిగేసి బంధించి వెంటనే సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారని చెప్పి అనగానే ఆయన మొత్తం ఓడబిక్కొని మరి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఇక ఆమె మూడోసారికి ముమ్మార్లు నన్ను మోసం చేసావు, నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పి నువ్వు ఇక బాగా అడిగేసరికి అసలు ప్రాణం విసిగి సావగోరెను అని రాయబడి ఉంది. బలవంతుడు, ఎంతోమంది ఆయన చంపుదామని ఆలోచిస్తున్నారు. అసలు ఆయన బలం ఎందులో ఉందో తెలుసుకొని ఆయన చంపుదామని ఆలోచిస్తున్నారు. కానీ మాటలతో చంపేస్తుందండి స్త్రీ. ఈ యొక్క దెలీలా అనేటటువంటి స్త్రీ సంసోన్ని మాటలతో చంపుతుంది. అందుకే ఆయన చావగోరెను అనేటటువంటి పదం రాయబడింది. రైట్, చదువుకుందాం. 4వ వచనం నుండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదము. అప్పుడు మాలో ఉన్న ప్రతి వాడును నీకు 1000 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదము. అంటే 1100 వెండి నాణ్యాలు మీకు ఇస్తామంటున్నారు. కాబట్టి దెలీలా నీ మహాబలము సంసోను అడుగుతుంది, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా సంసోను అడుగుతుంది దేనిలో ఉంది నీ మహాబలం అని. రైట్, అనగా సంసోను 7 నిర్వంజి సువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. సామాన్య మనుషుల వలె నేను అవుతాను. ఏ విధంగా చేస్తే నిర్వంజి సువ్వలు అంటే కొన్ని కర్రలు తీసుకొచ్చి నన్ను బంధిస్తే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సువ్వలు నిర్వంజి సువ్వలు అన్నాడు. రైట్, చెప్పాను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిర్వంజి సువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాట నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేరు కనుక ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపాను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోను అనగా రెండోసారి కూడా అడుగుతుంది, దేని వలన నిన్ను బంధించవచ్చునో దయచేసి నాతో చెప్పమని చెప్పని రెండోసారి అనగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల, పేనిన తర్వాత క్రొత్త తాళ్ళు అంటే దేనికి వాడనటువంటి తాళ్ళు, క్రొత్త తాళ్లతో నన్ను బంధించిన ఎడల నా బలము క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళాలను తీసుకొని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వలె ఆ తాళ్ళు తెంపెను. రెండోసారి కూడా ఆ తాళ్ళని ఏం చేశాడు, తెంపేశాడు. రైట్, అలాగే అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలపమని సంసోనును చెప్పగా అతడు, నీవు నా తలజడలను 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. మూడోసారి తలజడలను 7 అల్లికలు అల్లితే సరి నా బలం పోతుందని చెప్పని చెబుతున్నాడు. సరి అనగానే అంతటా ఆమె మేకుతో దానిని దెగ్గొట్టి, సంసోను
ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగపు మేకులను నేతలను ఊడదీసుకొని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవెందుకు నాతో చెబుతున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ప్రతి దినము మాటల చేత విసిగించి బాధ పెడుతుందంట దెలీలా బాధలకి, దెలీలా మాటలకి సంసోను ఇక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం రా బాబు, ఈ మాటలు భరాయించలేకపోతున్నామని చెప్పని ఒక స్త్రీ యొక్క మాటలకు తట్టుకోలేక ఒక బలవంతుడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. అంటే ఆ విధంగా అతని యొక్క స్త్రీ యొక్క మాయలో పడిపోయాడు సంసోను గారు. ఇక అదే మాయలో ఉంటే అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి సావుగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి చెప్పేశాడు. ఇక మొత్తం చెప్పేశాడు. అసలు ఈ గొడవ ఎందుకు, మొత్తం చెప్పేస్తే సరిపోద్ది అని చెప్పని మొత్తం చెప్పాడు. నేను దేవుడికి నాజీరు చేయబడినటువంటి వాడిని. చిన్నతనం నుంచి నా యొక్క తల మీద మంగళకత్తి పెట్టలేదు. ఆ మంగళకత్తి పెట్టి నా యొక్క తల వెంట్రుకలను కత్తిరిస్తే నా బలం పోతుంది. దేవుడికి నాజీరు చేయబడినటువంటి వాడిని నేనని చెప్పని ఆ స్త్రీతో చెప్పగానే ఆ స్త్రీ ఈ ఒక్కసారికి రండి, ఫిలిష్తీయులకు కబురు పంపింది. ఈ ఒక్కసారికి రండి, ఇతను చెప్పేశాడు అని ఇక ఒక్కసారికి రమ్మనగానే ఒక అతను తీసుకొచ్చాడు. చక్కగా తొడ మీద పడుకోబెట్టుకుంది, చక్కగా తల నివురుతూ ఉంది. మంచి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు సంసోను. మొత్తం తలంతా గుండు చేయించి పడేసాడు. గుండు చేయించేసేసరికి ఇక వెంటనే సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పాను అనగానే వెంటనే తను తల ఎదిరించుకునేసరికి తన యొక్క జులపాలు లేవు. అయిపోయిందిరా బాబు అనుకున్నాడు. వెంటనే ఫిలిష్తీయులు వచ్చి ఆయన మీద పడిపోయారు. ముందుగా తన కళ్ళును ఓడబీకేశారు. ఓడబీకి తనను బందీలుగా చేసుకున్నారు. సంసోను బాధ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక తిరగలు విసిరేటటువంటి దాంట్లో ఉంచి తన చేత తిరగలి ఎంత బలవంతుడు, ఎంత మహాశౌర్యం కలిగినటువంటి వాడు. ఎవరిని లెక్క చేయకుండా 1000 మందినైనా కానీ ఒంటి చేతు చంపగలిగినటువంటి ఒక మహాబలవంతుడైనటువంటి సంసోను ఆ ఫిలిష్తీయుల యొక్క చెరలో ఉండి తిరగలి విసురుతున్నటువంటి పనిలో ఉన్నాడు. తర్వాత వారు ఇదిగో మాకు దాగోను, ఈ యొక్క ఫిలిష్తీయులు పూజించేటటువంటి దేవత ఒకటి ఉంటుంది, అదే దాగోను దేవత. ఇదిగో ఈ దేవతే మాకు సంసోను అప్పచెప్పిందని చెప్పి ఇక వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఆనందంగా సంతోషంగా ఆ దేవతకు పండగ చేసుకుంటున్నారు ఒక చోట ఉండి. చేసుకునే వాళ్ళు చేసుకోకుండా మరలా సంసోన్ని అపహాస్యం చేద్దామని చెప్పని సంసోన్ని బయటకు తీసుకొచ్చి సంసోన్ని అపహాస్యం చేస్తూ ఉంటారు పండగ చేసుకుంటూ. వెంటనే సంసోను తన పక్కన ఉన్నటువంటి అంటే కళ్ళు లేవు కదండి, కళ్ళు పీకేసేసారుగా, పక్కన ఉన్నటువంటి ఒక భటుడిని అడుగుతాడు. ఈ యొక్క బిల్డింగ్ అంతా మూలమైనటువంటి ఒక దిమ్మెలో, అంటే ఆ కాలంలో ఒకే పిల్లర్ మీద సపోర్ట్ చేసుకొని కట్టడం ఉంటాయి. ఈ బిల్డింగ్కి మూల స్తంభాలు వేయి, ఒక బిల్డింగ్కి 2 పిల్లర్లు ఉండి దాని మూల స్తంభంగా స్లాపులు వేసుకుంటే ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఒక గుడి, దాగోను గుడి ఉంది. ఆ గుడిలో వాళ్ళందరూ ఉన్నారు, సుమారు 3000 మంది ఉన్నారు. ఉండేసరికి మూల స్తంభం ఏదని చెప్పని వారిని అడిగినప్పుడు స్త్రీ పురుషులు సుమారు రామారామి 3000 మంది ఉన్నారట. అప్పుడు సంసోను 23వ వచనం నుండి మనం చదవగలిగితే 23వ వచనం, సంసోను సర్దారులు తమ దేవత అంటే దాగోను దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగను ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోను చూసి
మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనం పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదాము రండి అని సంసోనును బందీగృహం నుండి పిలువనంపించిరి. వారు అతని చూసి గుడి స్తంభముల మధ్యన నిలవబెట్టి పరిహాసము చేయగా, గుడి స్తంభాల మధ్యలో నిలబెట్టి సంసోనుతో పరిహాసము చేస్తున్నారంట. అంటే ఎగతాళి చేస్తున్నారు, ఆయన్ని మామూలుగా కొట్టడం, ఏదో పరిహాసం. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అదేవిధంగా పరిహాసం చేసినట్టుగా మనం చూస్తాం. అది నిన్ను కొట్టి, యేసు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు అనేటటువంటి మాటలు చాలా ఉంటాయి. రైట్. ఇటు వీళ్ళు పరిహాసం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వారి హృదయం సంతోషంతో నిండి ఉండగా వారి మనసు పరిహాసం చేయుటకు సంసోను పిలిపిస్తున్నామని పిలిపిస్తున్నారు. ఇక 26వ వచనం చూడ, సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను తన్ను తడవనిచ్చి నిలుపుము, నేను వాటి మీద ఆనుకొందును. ఈ గుడికి ఆధారముగా ఏవో పిల్లర్లు ఉంటాయి కదా, 2 పిల్లర్లు, ఆ పిల్లర్ల వద్ద నన్ను నిలబెట్టు, నేను దాని మీద ఆనుకొని ఉంటాను అని చెప్పని తన భటులతో, తను తీసుకొచ్చినటువంటి భటుడు తనగా ఆయన తీసుకెళ్ళి ఆ పిల్లర్ల దగ్గర నిలబెట్టడం జరిగిందండి. నిలబెట్టగానే ఏం చేస్తాడంటే, నిలువు ఆనుకుందనగా ఆ గుడి స్త్రీ పురుషుల్లో నేను ఫిలిష్తీయులు సర్దారులు అందరూ అక్కడ నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండరి. 3,000 మంది ఉన్నారు. 3,000 మంది ఉండే తల్లికి ఇక సంసోను గారికి చివరిసారిగా దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఇక పశ్చాత్తాప హృదయం వచ్చింది. వాళ్ళు చేస్తున్నటువంటి ఎగతాళికి, వారు చేస్తున్నటువంటి ఆ పరిహాసానికి తను పడుతున్నాడు. ఆటోమేటిక్గా బాధల్లోకి వెళ్ళిపోయాడు. కళ్ళు లేవుగా ఆటోమేటిక్గా, అయ్యో ఎంత తప్పు పని చేశాను నేను, నా యొక్క బలాన్ని ఇందులో ఉందని చెప్పని మరి చెప్పటం వలన నేను ఎంత బలహీనుని అయిపోయానని చెప్పని, దేవుడు నా నుండి దూరం అయిపోయాడని చెప్పని బాధపడి సంసోను గారి ఆ గుడికి మూలమైనటువంటి స్తంభముల దగ్గర నిలబడి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడగా, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, ఈ ఒక్కసారిగా నన్ను బలపరచు, ఈసారికి మాత్రమే నన్ను బలపరచు, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, నా 2 కళ్ళు పెరిగివేసినటువంటి ఈ యొక్క ఫిలిష్తీయులను ఒక్కసారే మట్టు పెట్టుటకు నాకు ఒక్కసారి బలం ఇవ్వు అని చెప్పని సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నువ్వు ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. జీవితకాలంలో మామూలుగా ఆయన బ్రతికుండగా బలవంతుడై ఉండగా ఎంతమందిని అయితే చంపాడు, వారందరికంటే కూడా చనిపోబోయేటప్పుడు తను కూడా చనిపోతాడు కదా. ఆ గుడి కంబాలు మొత్తం పడిపోతాయి. బలం వచ్చింది ఒక్కసారిగా. ఆ కుడి చేత్తో ఒకదాన్ని, ఎడమ చేత్తో ఒకదాన్ని, బాగా బలవంతుడు కదా బహుబంధులు, ఆ 2 కంబెలను లాగేసరికి మొత్తం గుడి అంతా పడిపోయింది. అందరూ మరణించారు లెక్క. అప్పుడు అతని స్వదేశీయులందరూ అతని తండ్రి ఇంటరందరం అనుకొని కూడుకొని మోసుకొని వచ్చి జొర్యాకును ఎస్రాయేలుకును మధ్యనున్న అతని తండ్రి మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. ఇతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. చూడండి సంసోను గారి యొక్క జీవితం చరిత్ర. ఎంతో బలవంతుడు, ఒక సింహాన్ని ఒక మేకపిల్ల వల్లే ఒలిసినటువంటి వాడు, ఒక ఫిలిష్తీయుల యొక్క కాళ్ళు చేతులు ఎరగొట్టినటువంటి వాడు, ఒక ఫిలిష్తీయులు 1000 మందిని చంపినటువంటి వాడు, గాజాలో ద్వారకంబకాలను లేపి భుజాన్ని పెట్టుకొని కొండకు తీసుకెళ్ళినటువంటి మహాబలవంతుడు, ఒక స్త్రీ యొక్క మోహంలో పడి తన యొక్క మొత్తం తన బలం అంతా ఇందులో ఉందని చెప్పని స్త్రీకి చెప్పటం వలన
బలహీనుడైపోయాడు. దేవుడు మాట అంటే ఇక్కడ సంసోను బలం జుట్టులోనే ఉందనుకోకూడదు. ఆయన చేసినటువంటి ప్రతిసారి ఆయన సింహాన్ని చంపేటప్పుడు యెహోవా ఆత్మ అతని తోడుగా రాగా, ఆయన చేసినటువంటి ప్రతి కార్యం అప్పుడు యెహోవా ఆత్మ అతని తోడుగా రాగా అనేటటువంటి పదం ఉంటుంది 13వ అధ్యాయం. ఇక ప్రతి ప్రాంతంలో యెహోవా ఆత్మ అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగాడు. అంతేగాని జుట్టులో కాదు బలం ఉంది, దేవుని ఆత్మ తోడుగా ఉన్నాడు. తర్వాత సంసోనుకి జుట్టు మొలిచెను అని రాయబడి ఉంది, అయినా కానీ బలం రాల, జుట్టులో లేదు. దేవుని మాట విననందువలన ఆయన ప్రారంభంలో చెప్పిన అతను దేవుడికి నాజీరు చేయబడినటువంటి వాడు మంగళ కత్తి పెట్టకూడదు అనేటటువంటి మాటను మీరినందున అతడికి దేవుడు దూరం అయిపోయాడు. అంతేగాని జుట్టులో మనం చూసుకోకూడదు. పండులో ఏమి లేదు, అవ్వమ్మగారు తిన్నటువంటి పండులో ఏమి లేదు. యెహోవా మాటను మీరారు కాబట్టి పాపం చేశారు. అందుకే ఈయన జుట్టులో ఏమి లేదు, దేవుడు ఈ ఒక్క మాటను మీరాడు కాబట్టి దేవుని ఆత్మ దేవుడు అతనికి దూరం అయ్యాడు కాబట్టి బలహీనుడయ్యాడు. ఇది 13వ న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారి యొక్క చరిత్ర. బాల్యం, మామూలుగా పిల్లలు లేక ఉన్నటువంటి మనోహ భార్యకు దేవుడు పిల్లల్ని ఇవ్వాలనే ఆలోచన కలిగి దేవదూతను పంపాడు. నువ్వు గర్భవతి అయి కుమారునికి అంటావు, మద్యం ముట్టుకో మాకు, ద్రాక్షరసం ముట్టుకో మాకు. అతడు పుట్టినప్పటి నుండి దేవుడికి నాజీరు చేయబడినటువంటి వాడు కాబట్టి మంగళ కత్తి పెట్టకూడదని చెప్పని ప్రారంభంలోనే మరి దేవదూత మనోహ భార్యకి మనోహతో చెప్పటం జరిగింది. తర్వాత పెద్దవాడయ్యాడు. తర్వాత పెద్దవాడైపోయి తిమ్నాత్ పోయాడు, ఒక స్త్రీని మోహించాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. తల్లిదండ్రులు చెప్పి తీసుకువెళ్ళాడు. వెళ్ళేటటువంటి క్రమంలో తిమ్నాత్ వెళ్ళేటటువంటి క్రమంలో సింహం వచ్చింది, చంపేశాడు. తర్వాత భార్యను తీసుకొద్దామని ఆలోచన కలిగి మరలా పోతున్నటువంటి క్రమంలో ఆ సింహం కలేబరాల్లో తేనె పట్టు తీసుకున్నాడు. మరలా భార్య దగ్గర ఏడు రోజులు ఉండాలి కాబట్టి ఆ క్రమంలో విప్పుడు కథ ఒకటి వేయటం జరిగింది. తినుదానిలో నుంచి తిండి వచ్చును అనేటటువంటి విప్పుడు కథ వేయటం వలన బలమైన దానిలో నుంచి తీపి వచ్చును, తినుదానిలో నుంచి తిండి వచ్చును అనేటువంటి విప్పుడు కథ వేసే తల్లికి వారు చెప్పలేకపోవటం వల్ల మరలా వాళ్ళు తన భార్య దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, అది ఇప్పుడు కథ భావం చెప్పమంటే భార్య దగ్గర కూడా ఓడిపోవటం. సంసోను భార్యకి చెప్పటం, భార్య తీసుకెళ్ళి ఫిలిష్తీయులకు తిమ్నాతీయులకు చెప్పిన తర్వాత వాళ్ళు మరలా సంసోనుకు దగ్గరికి వచ్చి చెప్పటం. తర్వాత సంసోను అలిగి భార్యను విడిచిపెట్టి వెళ్ళటం. తర్వాత వాళ్ళ మామ ఎటు వెళ్ళిపోయాడు కదా రాడని చెప్పి తన స్నేహితుడైనటువంటి వారికి ఇచ్చి మరి సంసోను భార్యనిచ్చి వివాహం చేయటం. మరలా సంసోను గోధుమ కోతకాల పండుగలో మేకపిల్లను దాన్ని తీసుకొని రావటం. వాళ్ళ మామ జరిగిన విషయం చెప్పటం, అది తన చెల్లి ఉంది కదా చేసుకోవయ్యా అని అనటం. నేను ప్రేమించినటువంటి భార్యను వేరే వాడికి ఇచ్చి తన చెల్లిని చేసుకోమంటామని చెప్పి కోప్పడి 300 నక్కలను పట్టుకొని డ్యూటీలు కట్టి చెరలో వదలటం, ఫిలిష్తీయులు తెలుసుకోవటం, వాళ్ళ భార్యని తండ్రిని చంపిన తర్వాత నా భార్యను మా మామను చంపుతారని చెప్పని ఫిలిష్తీయుల్లోకి పోయి సంసోను వారి యొక్క కాళ్ళు చేతులు విరగొట్టి మరలా వాళ్ళు బండసందులోకి పోయి యెరూషలేం పోయి మరలా అక్కడ ఉంటే యెరూషలేం యోధా వారి మీద వీరు ఫిలిష్తీయులు పడి మీ సంసోను మమ్మల్ని ఈ విధంగా దోచుకుంటున్నాడు, అందుకని మిమ్మల్ని దోచుకుంటున్నాం అనగానే ఒక 3000 మంది పోయి సంసోన్ని ఫిలిష్తీయులకు అప్పచెప్పినప్పుడు ఇక సంసోను వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఫిలిష్తీయుల ప్రాంతం తీసుకువెళ్తుంటే ఆయన యొక్క తాళ్ళన్నీ తెంపుకొని పచ్చిగా గాడిద ఎముకతో వారందరిని చంపటం, తర్వాత దప్పికొనటం, యెహోవాకు ప్రార్థన చేయటం, దేవుడు నీళ్ళు ఇవ్వటం. తర్వాతే ఇటు వచ్చేసరికి గాజాలో ఒక స్త్రీ వేసి దగ్గరికి వెళ్ళటం, వారందరూ పట్టుకోవాలని చెప్పి ద్వారకమ్మం దగ్గర కూర్చొని ఉండటం. సంసోను మధ్యరాత్రి లేచిపోయి ఆ ద్వారకమ్మకాన్ని రెండింటిని పీక్కొని భుజం మీద పెట్టుకొని హెబ్రోన్ ఎదురుగా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళిపోవటం. తర్వాత చివరిలో వచ్చినటువంటి దెలీలా అనేటువంటి స్త్రీ దగ్గర ఈయన పడిపోవటం జరుగుతుంది. ఇదంతా ఒక చరిత్ర, చాలా బాగా ఉంటుంది సంసోను గారి యొక్క చరిత్ర. ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు స్త్రీల యొక్క మోహంలో పడిపోకూడదు అనేటటువంటి పాఠాన్ని నేర్పుతుంది. అందుకే సొలొమోను గారు సామెతల్లో, ప్రసంగిలో ఎన్నో మాటలు ఆయన పొందుపరిచాడు. ఆయన 1000 మంది భార్యలు సొలొమోను గారికి. ఆశ్చర్యం ఏంటంటే ఆ 1000 మంది భార్యలో కూడా ఆయనకి గుణవతి దొరకలేదంట. 1000 మంది భార్యల్లో కూడా ఆయనకి
గుణవతి దొరకలేదంట. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటాడు. కనుక సంసోన్ గారి గురించి, సొలొమోను గారి గురించి నేర్చుకునేటప్పుడు అవన్నీ నేర్చుకుందాం. మరి 13 మంది న్యాయాధిపతులు ఉన్నటువంటి 13 మంది న్యాయాధిపతులు గురించినటువంటి వివరణ అయిపోయింది. ఇక సమూయేలు మొదటి గ్రంథంలో 2 న్యాయాధిపతులు ఉంటారు, ఏలీ, సమూయేలు గారు. ఇక దీని తర్వాత కూడా కొంత చరిత్ర జరుగుతుంది న్యాయాధిపతుల్లో. ఆ చరిత్ర మరొక దినాన మనం నేర్చుకుందాం. ఎందుకంటే న్యాయాధిపతుల గురించి నేర్చుకోవాలా, తర్వాత రాజుల గురించి నేర్చుకోవాలి, రాజుల చరిత్రల గురించి నేర్చుకోవాలా, తర్వాత వారు పోయినటువంటి అష్షూరు చెర, బబులోని చెరల గురించి నేర్చుకోవాలా, తర్వాత విడుదల గురించి నేర్చుకోవాలా, తర్వాత క్రొత్త నిబంధన. ఇదంతా చాలా బాగుంటుంది. బైబిల్ నేర్పే వాళ్ళు ఉంటే, నేర్చుకునేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటే ఈ మాటలు బైబిల్ చాలా బాగుంటుంది, చాలా వివరంగా. ఇప్పుడు 13 మంది న్యాయాధిపతుల గురించి ఎవరు ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా కానీ చెప్పగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉంది. ఎందుకంటే నేను ఆ విధంగా నేర్చుకున్నాను, చెబుతున్నాను. చెప్పటం వల్ల కూడా నాకు చాలా జ్ఞాపకం ఉంటుంది, చాలా ఆలోచన పెరిగిపోతుంది. ఈ యొక్క 13 మంది న్యాయాధిపతుల గురించిన పూర్తి వివరణ ఎవరికి ఎటువంటి డౌట్ ఉండగాని నన్ను అడగవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని బ్రతికించి తండ్రి మీ మాటలు నేర్పుతున్నందుకు వందనాలు తండ్రి. నీ మాటలు ఏంది ఆసక్తి కలిగి నీ మాటలు నేర్చుకొని తండ్రి నీ బిడ్డలకు చెబుతున్నాను తండ్రి. ఆసక్తి కలిగినటువంటి నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ బిడ్డలకు ఈ తండ్రి మాటలను నేర్చుకొని తండ్రి నీకు ఇష్టానుసారంగా జీవించే గొప్ప మనసు నీ బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. తండ్రి మా గ్రామాన్ని దీవించండి, గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే నీ బిడ్డలు మారు మనసు పొంది తండ్రి నీకు ఇష్టలుగా జీవించే గొప్ప మనసు నీ బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. అలాగే ఆర్మీ సహోదరుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు అయినటువంటి వారు తండ్రి ఎంతో కష్టపడి తండ్రి బోర్డర్లో పనిచేస్తున్నారు తండ్రి. నీ బిడ్డలు వారి యొక్క కష్టార్జితంలో తండ్రి దేవుని సేవకు ఇస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్నటువంటి ప్రతి పని పాటలను తోడుగా ఉండండి తండ్రి. దేశాల మధ్య నెమ్మది కలిగి తండ్రి వారి కుటుంబాలు తండ్రి ఆనందంగా సంతోషంగా జీవించే గొప్ప మనసు తండ్రి, గొప్ప అవకాశం నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి మా ప్రార్థన విని తండ్రి మీరు చేసినటువంటి మేలును బట్టి మాకు వందనాలు తండ్రి. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మీ చిత్తమైతే మేము బ్రతుకుంటే తండ్రి మరొక దినాన మేమందరం కలుసుకొని తండ్రి మీ మాటలు నేర్చుకునే గొప్ప అవకాశం మాకు దయచేయమంటూ యేసునామములో ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.